తెలుగు మాధ్యమ విద్యార్థులకు 5% రిజర్వేషన్లు. ఉద్యోగాలకు సంబంధించి 5% రిజర్వేషన్లంటూ కీలక ప్రకటన అయితే చేయడం జరిగింది నిన్న. వైకాపా సర్కార్ తెచ్చిన జీవో 55పై సుప్రీంకోర్టులో అప్పీళ్లను ఉపసంహరించుకోవాలని చెప్పారు. ముఖ్యంగా ఏమనుకున్నారంటే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అందరూ కలిసి పిల్లల మనోవికాసానికి తోడ్పడేలా కనీసం ప్రాథమిక విద్య వరకు కూడా తెలుగులోనే బోధన జరగాలని, తెలుగు మాధ్యమంలో చదివిన వారికి ప్రోత్సాహకరంగా ప్రభుత్వ ఉద్యోగాల్లో 5% రిజర్వేషన్లు కల్పించాలని ప్రపంచ తెలుగు రచయితల మహాసభ తీర్మానించింది. సో, విజయవాడలోని కేబీఎన్ కళాశాలలో 2 రోజుల పాటు నిర్వహించిన మహాసభల ముగింపు కార్యక్రమం అయితే జరిగిందనమాట. అందులో అందరూ కూడా మాట్లాడడం అయితే జరిగింది. వీరందరూ మాట్లాడి బాలల వికాసానికి తోడ్పడేలా కనీసం ప్రాథమిక విద్య వరకు తెలుగులోనే బోధన జరగాలని, తెలుగు మాధ్యమాల్లో చదివిన విద్యార్థులకు ప్రభుత్వ ఉద్యోగాలు 5% రిజర్వేషన్ కల్పించాలని, వృత్తులు, జీవన విధానాల్లో కనుమరుగైపోతున్న తెలుగు పదాలను వెలికితీసి ప్రాచుర్యం కల్పించాలన్నారు. ఆంగ్ల పదాలకు సమానమైన సహజమైన తెలుగు పదాలు సృష్టించాలి. ఇంటా బయట సామాజిక జీవన వ్యవహారాల్లో తెలుగు వినియోగాన్ని పెంచాలి. డిగ్రీ స్థాయిలో అన్ని సబ్జెక్టుల్లో అన్ని సెమిస్టర్లో కూడా తెలుగును ఒక పాఠ్యాంశంగా బోధించాలి. ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులకు కూడా మాతృభాషలను బోధించాలనే కేంద్ర ప్రభుత్వ విధానం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. గత ప్రభుత్వం తెలుగు భాషను అణిచివేసేందుకు జారీ చేసిన జీవో 85పై వైకాపా హయాంలో సుప్రీంకోర్టులో వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ వెంటనే ఉపసంహరించుకోవాలి. హైకోర్టులో మాతృభాషలోనే వాదన ప్రతిపాదనలు తీర్పులు ఉండాలి. ఉభయ తెలుగు రాష్ట్రాలు ప్రభుత్వాలు ఈ మేరకైతే స్పందించాలి. చట్టాలను తెలుగులోకి అనువాదించడంతో పాటు పారిభాషిక పదకోశాలను కూడా తయారు చేయాలి. సో, అదేవిధంగా గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలుగు భాషాభివృద్ధి ప్రాధికార సంస్థను పటిష్టపరిచి నిధులు కేటాయించాలి. పాలనా వ్యవహారాలు, ప్రభుత్వ ఉత్తర్వులు తెలుగులోనే జారీ చేసేందుకు గట్టి చర్యలు తీసుకోవాలి. తెలుగు అకాడమీని తెలుగు సాంస్కృతిక అకాడమీగా మార్చడం వల్ల ప్రాథమిక లక్ష్యం దెబ్బతింది. తెలుగు అకాడమీ పూర్వ వైభవానికి అయితే కృషి చేయాలి. ఎన్టీఆర్ హయాంలో నెలకొల్పిన పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాన్ని రాష్ట్ర విభజన సందర్భంగా షెడ్యూల్ 10 జాబితాలో చేర్చారు. దీని విభజన ఇంకా అపరిష్కృతంగా ఉంది. ఈ సమస్య పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. సమగ్ర లక్ష్యాలు, నిధులతో వివిధ అకాడమీలను పటిష్టపరచాలి. కళల పరిరక్షణ, పరిశోధన, పరివ్యాప్తికి సాంస్కృతిక విద్యాలయాలను అయితే ఏర్పాటు చేయాలి. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో స్టేట్ లైబ్రరీ, స్టేట్ ఆర్కియాలజీ మ్యూజియం, స్టేట్ అక్కడ ఆర్కైవ్స్ వంటి సంస్థలను ఏర్పాటు చేయాలి. తెలుగు కళారూపాలను, దృశ్య కళలను కాపాడేందుకు భాషా విధానాన్ని, సంస్కృత విధానాన్ని రూపొందించాలని చెప్పారు. సో, ఈ విధంగా అనేక విషయాలతో పాటు ప్రభుత్వ ఉద్యోగాలు 5% రిజర్వేషన్ అయితే ఇవ్వాలని ఇదైతే ప్రతిపాదించడం జరిగిందనమాట. సో, ఇది మన అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్